దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ఈ చివరి దినాల్లో గత వారమంతా మమ్మల్ని భద్రపరిచి క్షేమమిచ్చి తిరిగి పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీవులుగా లెక్కించి మరొక్కసారి ఈ రీతిగా నీ మందిరంలో నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో ఎందరు రావాల్సి ఉన్నారో ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆటంకాలను తొలగించండి, ప్రయాణ మార్గం సరళం చేయండి, క్షేమంగా నీ మందిరం నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, మీ గాయపనస్తంతో ముట్టండి, శరీర బలహీన తొలగించండి, అపవాదికి లయపరచండి. మేమందరము నిన్ను ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, అలాగే నీ పరిశుద్ధ బలలో తగిన యోగ్యత కలిగిన వారమై చేయి వేయినట్లు మమ్మల్ని మీ కృపలో నడిపించి సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా పాటలు పాడినప్పుడు, వాయిద్యాలు వాయించినప్పుడు, పరిచర్య చేయనప్పుడు, నీ యొక్క వాక్యాలు పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు అన్ని విషయాల్లో మమ్మల్ని క్రమముగా నడిపించండి. అలాగే నా ప్రభువా, మీరు మహిమ పొందండి. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రతి విషయంలో మీరు మహిమ పొందుచు మాలో ప్రతి ఒక్కరిని మీ మార్గములోను, మీ వాక్యములోను, ప్రార్థనా జీవితంలోను, పరిశుద్ధ జీవితంలోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనా సమయంలో ఉత్తర ప్రతిభాగంగా దావీదు రాసినటువంటి 51వ కీర్తనను సౌరాజన గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. నేటి ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు దావీదు రాసిన 51వ కీర్తన చదువుకుందాం. యథావిధిగా చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును
మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించును గాక. మురళి పాడతాడు, తర్వాత స్వర్ణలత, చివరిగా సేనయ్య పాట పాడతారు. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా. నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీకే నా జీవమయ్యా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా. నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా. నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడవు నీవెగా. నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నా ప్రియుల నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీశావుగా. నా ప్రక్క నిలచి నన్ను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా. నేనున్న నీకు భయమేలనంటూ ఓదార్పునిచ్చావుగా. చాలయ్య దేవా నీ కృపయ నాకు, బ్రతుకంతయు పండుగా.
నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా ఊబిలోనా నే చిక్కినప్పుడు నీవు నన్ను చూసావుగా నీ చేయి చాపి నన్ను పైకి లేపి నీ వాక్కునిచ్చావుగా నా సంకటములు నా రుణపు గిరులు అన్నిటిని తీర్చావుగా నీలోన నాకు నవజీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం
అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా గళమెత్తి పాడిన స్వరమాలపించిన గళమెత్తి పాడిన స్వరమాలపించిన నీ గానమే యేసు నీ కోసమే నీ ధ్యానమే యేసు నీ కోసమే గళమెత్తి పాడిన స్వరమాలపించిన నీ గానమే యేసు నీ కోసమే నీ ధ్యానమే యేసు నీ కోసమే నశించిపోయే నన్ను బ్రతికించినావే కృషించిపోయే నాలో వశించినావే
నశించిపోయే నన్ను బ్రతికించినావే, కృషించిపోయే నాలో వసించినావే. నీ కార్యము వివరించెదను, నీ నామము హెచ్చించెదను. నాకున్న సర్వమా ఏకైక దైవమా, నాకున్న సర్వమా ఏకైక దైవమా. గలమెత్తి పాడిన స్వరమాలపించిన నీ గానమే యేసు, నీ కోసమే. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే, గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే, గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే. నీలో అతిశయించెదను, నీలో ఆనందించెదను. నాకున్న సర్వమా ఏకైక దైవమా, నాకున్న సర్వమా ఏకైక దైవమా. గలమెత్తి పాడిన స్వరమాలపించిన నీ గానమే యేసు, నీ కోసమే. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను శైలజ సత్యానందం గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధనం నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకాసు వార్త 2వ అధ్యాయము 30వ వచనం నుంచి 39వ వచనం వరకు. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయంబవులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పింపట గలిలయలోని నజరేతు అను తమ ఊరి తిరిగి వెళ్ళిరి. దేవుని పరిశ్రమకు దీవించునుగా. దేవునికి
స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనకే మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే ప్రవక్త్రి అయిన అన్న అను అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పురుషులనైతే ప్రవక్త అంటారు, స్త్రీలనైతే ప్రవక్త్రి అంటారు. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో అన్న అనేటటువంటి ఒక స్త్రీని దేవుడు ప్రవక్త్రిగా ఎన్నిక చేయడం, ఘనపరచడం అనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఎందుకంటే నాటి సమాజంలో స్త్రీలకి అంతగా సమాజంలో మంచి స్థానం లేదు, పురుషులతో సమానమైన స్థానం లేదు. అలాంటి సమాజంలో, అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీని ప్రవక్త్రిగా ఎంచాడు అని అంటే, ఘనపరిచాడు అని అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. అది చాలా గొప్ప విషయం అని మనం గుర్తించాలి. ఎందుకు దేవుడు అంతగా చేశాడు? అన్న అను ఒక స్త్రీని నాటి సమాజంలో, అలాంటి పరిస్థితుల్లో అంత ఘనంగా ఒక ప్రవక్త్రిగా ఎందుకు హెచ్చించాడు, ఎందుకు దీవించాడు అని మనం ప్రశ్నించుకుంటే చదువుకున్న వాక్య భాగాల్లో వివరంగా మనకు సమాధానం దొరుకుతుంది. మనం గత ఆదివారం దేవుని మందిరములో పరిచర్య చేసి బహుగా దీవించబడిన వ్యక్తిని గురించి మనం ధ్యానం చేశాం. ఆ వ్యక్తి పేరు సమూయేలు. అలాగే ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో కూడా దేవుని మందిరములో పరిచర్య చేసి దీవించబడినటువంటి అన్న అను ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి గమనించాలి, దేవుని సేవ, దేవుని మందిరములోని సేవ లేక పరిచర్య ఎంత మనకు దీవెన ఇస్తుందో దాన్ని మనం గుర్తించినప్పుడు దేవుని మందిరములో కూడా మనం దీవులు పొందుకోవడానికి, పరిచర్యలో తగిన వారముగా కొనసాగడానికి మనకు ఆలోచన వస్తుంది. కనుక జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. చదువుకున్న లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం మరియు 37వ వచనం చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్ల పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. ఎంత చక్కటి మాటలు ఉన్నాయో చూడండి. ఈ అన్న అను ఒక స్త్రీ పెళ్ళయింది. 7 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. పెళ్ళైన 7 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. ఒకవేళ 20 సంవత్సరాల ప్రాయంలో ఈమెకు పెళ్ళయింది అనుకుందాం. భర్త చనిపోయేసరికి ఈమె వయసు ఎంత ఉంటుంది? ఎంత ఉండొచ్చు? 20 + 7 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలకే ఈమె భర్తను కోల్పోయింది. పిల్లలు ఉన్నట్టుగా మనకి ఇక్కడేమి రాయలేదు. మరి పరిస్థితి ఏమిటి? వయసు ఏమో 27 సంవత్సరాలు, భర్త చనిపోయాడు, పిల్లలు ఉన్నారో లేదో బైబిల్లో రాయబడలేదు. ఇప్పుడు ఈమె కానీ ఈమె పక్షంగా పెద్దలు కానీ ఏమి తీర్మానం చేస్తారు? సామాన్యంగా, సహజంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీకి మరలా పెళ్లి చేయడానికి తీర్మానం చేస్తారు. ఎందుకంటే పసిప్రాయంలో ఉంది కనుక.
కొంతమంది వద్దంటారు, ఇక నాకు వద్దు అంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పెద్దలు ఏం చెబుతారు, అమ్మా నీకు పెద్దవైతే వృద్ధాప్యంలో నిన్ను ఎవరు చూస్తారు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల కంటే కదా పిల్లలు నిన్ను వృద్ధాప్యంలో చూస్తారు, నీకు ఎంతున్నా బయట వారు ఏ మేరకు చూస్తారు అని కొన్ని బుద్ధి మాటలు చెప్పి ఒప్పిస్తారు. ఆ పసిప్రాయంలో, ఆ యవన ప్రాయంలో ఒంటరిగా విడిచిపెట్టరు. మేము ఎంతకాలం ఉంటామమ్మా, కాబట్టి మేము ఉండగానే నీవు పెళ్లి చేసుకో, స్థిరపడు అని ఒప్పించి పెళ్లి చేస్తారు. ఈ అన్న అనే స్త్రీకి కూడా అలాంటి పరిస్థితులు ఎదురై ఉంటాయి. ఈ రోజుల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఒంటరిగా ఉన్నటువంటి సమాజంలో ఒంటరిగా ఉన్న స్త్రీని సమాజం ఏడిపిస్తుందే తప్ప సహకరించదు. కనుక అన్న అనేటటువంటి ఆ స్త్రీ యొక్క పరిస్థితిని బట్టి పెద్దవాళ్ళు, ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా, ఆ యొక్క అత్తమామలు కావచ్చు, బంధువులుగా ఉన్నవారు కావచ్చు, చెప్పి ఉంటారు. కానీ ఈమె చేసిన తీర్మానం దీవెనకరమైన తీర్మానం. ఆమె చేసిన తీర్మానం ఆమెకు ఆశీర్వాదం తెచ్చేటటువంటి తీర్మానం చేసింది. ఏమి చేసింది ఆమె తీర్మానం? ఇక పెళ్ళి వద్దు, ఇక నాకు సంసార సుఖాలు ఏమీ వద్దు, నా వృద్ధాప్యంలో నా దేవుడే చూసుకుంటాడు, నా పిల్లలు కాదు, నా వారు కాదు, నా దేవుడు చూసుకుంటాడు నా వృద్ధాప్యంలో, కాబట్టి నేను దేవుని మందిరములో పరిచర్య చేసుకుంటాను. ఆమె చేసిన తీర్మానం ఏంటమ్మా? సమాజంలో నీలాంటి వాళ్ళు ఉన్నారు ఎంతమంది చూడు, వాళ్ళందరూ కూడా చక్కగా మరలా పెళ్లి చేసుకొని కుటుంబాలు కట్టుకొని బిడ్డల్ని కానీ ఎంత సంతోషంగా ఉన్నారు. నువ్వేమిటి దేవునికి మందిరంలో పరిచర్య చేసుకుంటానంటున్నావు, ఒంటరిగా ఉండిపోతానంటున్నావు, వృద్ధాప్యంలో దేవుడే చూసుకుంటాడు అంటున్నావు, ఏమిటి నీ వైఖరి అని అడిగి ఉంటారు. అయినప్పటికీ కూడా ఈమె యొక్క తీర్మానం స్థిరముగా ఉంది, మారలేదు. అడిగిన వారందరికీ తగిన సమాధానం ఈమె చెప్పి ఉంటారు. లేదు, నేను ఇదే తీర్మానం. ప్రవక్త్రి అయిన అన్నాం, విధవరాలే, ఒంటరిగా ఉన్నదే, కానీ దేవుడు ఆమెను ప్రవక్త్రిగా ఎందుకు హెచ్చించాడు? కారణం ఆమె చేసిన తీర్మానం ఆమెకు దీవెనకరమైనది. ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉంటాం. వాటిలో ఎన్ని మనకు దీవెనకరంగా ఉంటున్నాయి? మనకు ప్రాణాపాయం సంభవించినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు, బర్త్డేలు వచ్చినప్పుడు తీర్మానాలు చేస్తూ ఉంటాం. బాప్తిస్మప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు తీర్మానాలు చేస్తూ ఉంటాం. ఈ తీర్మానాలన్నీ మనకు దీవెనకరమైనవేనా? మనం చేసిన తీర్మానాలు మంచివే. ఆ తీర్మానాలకు తగినట్టుగా మనం వ్యవహరిస్తే అప్పుడే ఆ తీర్మానాలకు మనకు దీవెనకరంగా ఉంటాయి. తీర్మానాలు మంచి తీర్మానాలే చేసినా వాటికి తగినట్టుగా మనం జీవించకపోతే ఆ తీర్మానాలు మనకు దీవెనకరంగా ఉండవు. ఈమె చేసిన తీర్మానం ఆమెకు దీవెనకరమైనదిగా ఉన్నది అంటే ఆమె 27 సంవత్సరాల ప్రాయంలో మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు చేసింది? 84 సంవత్సరాలు దేవునికి మందిరంలో ఏకదాటిగా రాత్రింబగళ్ళు ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ పరిచర్య చేసింది. 27కి 84 సంవత్సరాలు కలపండి, 103 కనబడతాయి. 111వ సంవత్సరం అప్పుడు యేసు ప్రభు బాలుడిగా దేవాలయంలోని తీసుకుని రాబడితే అప్పుడు అక్కడ ఉందామె. ఆ తర్వాత ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసిందో? 111 సంవత్సరాలతో అయిపోలే ఆమె జీవితం. ఆ తర్వాత ఇంకెంతకాలం ఆమె జీవితం ఉందో, ఇంకెంతకాలం ఆమె దేవుని మందిరంలో పరిచర్య చేసిందో. ఆమె తీర్మానం చూడండి. వయసు ఉడిగిపోతూ ఉన్నా, వృద్ధాప్యం ముంచుకొస్తూ ఉన్నా, దేవాలయమును అక్కడ రాయబడిన మాట విడువక 37వ వచనములో
84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు ఉండెను. రాత్రి వేళ పగటి వేళ ఉపవాసాలతో ప్రార్థనలతో విడువకుండా, ఏ కారణం చేతనైనాను విడువకుండా దేవాలయములో పరిచర్య చేస్తూ తరించింది అన్న అనేటటువంటి ఆ యొక్క ప్రవక్త్రి. ఆమె చేసిన తీర్మానం ఆమె జీవితానికి దీవెనకరంగా మారింది. స్థిరమైన తీర్మానం చేసింది. 27వ సంవత్సరంలో చేసిన తీర్మానం 111వ సంవత్సరం ఆమెకు ఆ వయసు వచ్చినప్పుడు కూడా వీగిపోలేదు, సాగిపోతూనే ఉంది. అలాంటి తీర్మానాలు చేయాలి. మనం ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే జలప్రళయానికి ముందుగా భూలోకం అంతా చెడిపోయి ఉండుట దేవుడు చూచిననే మాటను చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో అదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఈ తరము వారిలో నోవా నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు. లోకమంతా చెడిపోయింది. నోవా కుటుంబంలో బంధువులందరూ చెడిపోయారు, స్నేహితులందరూ చెడిపోయారు. నోవా భార్య, 3 కుమారులు, 3 కోడలు తప్ప కోడల యొక్క కుటుంబీకులు, కోడల యొక్క స్నేహితులు, కోడల యొక్క బంధువులు, కుమారుల స్నేహితులు, భార్య యొక్క బంధువులు, భార్య స్నేహితులు, నోవా స్నేహితులు, నోవా బంధువులు అందరూ చెడిపోయిన వారుగా ఉన్నారు దేవుని యొక్క దృష్టికి. వీరు మాత్రం, మీరందరూ చెడిపోయినా పర్వాలేదు, మేము మాత్రము నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. మీరందరూ, లోకమంతా ఒక మార్గంలో పోతూ ఉంది, మాకెందుకు, మేము మాత్రం దేవుని మార్గంలో వెళతాం. కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటారు, ఏందయ్యా ఏందమ్మా ఇది అంటే, అందరూ సార్, అందరూ పెళ్లి కార్లకి పసుపు పూస్తున్నారు సార్, అందరూ ఇట్లాగే చేస్తున్నారు సార్, ఈ గృహప్రవేశానికి అచ్చులు కొడుతున్నారు సార్, గుమ్మడికాయ తగిలిస్తున్నారు సార్, తెల్లరాయి తగిలిస్తున్నారు సార్, అందరూ సార్. యేసుప్రభు అంటాడు, వాళ్ళందరినీ నరకంలో వేస్తున్నాను, నువ్వు కూడా పో అంటాడు. నాకు అప్పుడు అంటాం, అప్పుడు నాకు వాళ్ళతో ఏం సంగతి, వాళ్ళతో ఏం పని, నన్ను మాత్రం నరకం వేయవాకు. అదే జ్ఞానం ఇప్పుడు ఉండాలి. అందరితో మనకు అక్కర్లే, రక్షణ అనేది ఎవరికి వారి సొంతం. కాబట్టి అందరి మార్గం మనకు వద్దు, నోవాను చూసి నేర్చుకోవాలి. లోకంలో అందరూ చెడిపోయి ఉండగా నోవా మాత్రమే దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవించాడు. కనుక మనుషులందరినీ అనుసరించొద్దు. మనుషులు కాదు మనకు మాదిరి, మార్గం యేసయ్య మనకు మాదిరి, యేసయ్య మనకు మార్గం. కాబట్టి నోవా చేసిన తీర్మానం చూడండి, అందరూ చెడిపోయినా నేను మాత్రం దేవుని మార్గంలో నడవాలి. అతను చేసిన తీర్మానం అతనికి దీవెనకరంగా ఉన్నది. కాబట్టే జలప్రళయములో అతడు, అతని కుటుంబం రక్షించబడ్డారు. అతడు ఆ తీర్మానం చేయకపోతే, అందరిలాగా ఇతడు కూడా ఉంటే ఈ కుటుంబం కూడా జలప్రళయంలో నశించిపోయి ఉండేది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనం చేసే తీర్మానాలు మనకు దీవెనకరంగా ఉండాలి, అవి మనకు దీవెన తెచ్చేవిగా ఉండాలి, అవి స్థిరమైనవిగా ఉండాలి. వాటికి తగ్గట్టుగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. అలాగే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అబ్రహాము కనబడతాడు. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నీవు నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరు, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి, అప్పుడు నేను నిన్ను దీవిస్తానన్నాడు. ఇప్పుడు అబ్రహాం తీర్మానం చేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆయన బంధువుల్ని, తండ్రి ఇంటి వారిని, ఆయన దేశాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలి. ఆ దేశం ఎలాంటిదో చెప్పలే, ఆ దేశానికి వెళ్ళే మార్గం ఎలాంటిదో చెప్పలే, ఇవేమీ చెప్పలే వివరాలు. ఇవన్నీ నీకు అనవసరం, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలంతే. అబ్రహాము తీర్మానం చేశాడు. అబ్రహాంతో కూడా బయలుదేరడానికి శారమ్మ ఒకవేళ
సహకరించిందో ఆటంకపరిచిందో ఎట్టకేళ్ళకి ఒప్పించాడు. తన పరివారం అంతటిని కూడా ఒప్పించాడు, తన తీర్మానాలను నడిపించాడు, తీర్మానం చేశాడు, స్థిరమైన తీర్మానం. దేవుడు చూపించే దేశం వైపు సాగిపోయాడు. చివరికి కుమారునికి పెళ్లి చేయాలన్నా కూడా తిరిగి రాలేదు, దాసుని పంపించాడే తప్ప. ఎంత స్థిరమైన తీర్మానమో చూడండి అబ్రహాం చేసిన తీర్మానం. అబ్రహాం చేసిన తీర్మానం ప్రకారంగా అబ్రహాము జీవితాన్ని మలుచుకున్నాడు. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాడు, చూడమన్న వాటిని చూచి సాగిపోయినాడు. ఆశీర్వాదం పొందుకోవాలంటే తాను చేసిన తీర్మానం తగినట్టుగా జీవించాలి. జీవించాడు, దీవించబడ్డాడు. దేవుని స్నేహితుడిగా హెచ్చించబడ్డాడు, దేవుని స్నేహితుడిగా దీవించబడ్డాడు అబ్రహాము. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మన తీర్మానాలు మనకు దీవెనకరమైనవిగా ఉండాలి అని అంటే ఆ తీర్మానానికి తగినట్టుగా మనము జీవించబద్ధులముగా ఉండాలి. 119వ కీర్తన 112వ వచనంలో అంటున్నాడు కీర్తనకారుడు, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయం నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఎప్పటి వరకు? జీవితం ముగిసిపోయేదాకా నిలిచేటటువంటి నిత్య నిర్ణయము, స్థిరమైన తీర్మానం అంటున్నాడు. నీ కట్టడను అనుసరించడానికి నా హృదయాన్ని నేను లోబర్చుకుంటూ ఉన్నాను. హృదయం వినదో, అది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది హృదయం. నేను చేసిన ఈ తీర్మానానికి నా హృదయం సహకరించదు, నేను చేసిన తీర్మానానికి ఈ మోసకరమైన హృదయాన్ని లోబర్చుకున్నాను. నా హృదయమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఎందుకు ఈ లోకాన్ని ప్రేమిస్తావు, ఇదిగో మన సృష్టికర్త అయిన యేసుని ప్రేమించుదామని ఎన్ని బోధలు చెప్పుకున్నాడో తన హృదయానికి, ఎన్ని మాటలు చెప్పుకున్నాడో తన యొక్క మనస్సుకి, ఎట్టకేలకు తన అంతరంగాన్ని ఒప్పింపజేసుకున్నాడు. అయిష్టంగా బయలుదేరలేదు, ఆయన ఇష్టపూర్వకంగానే దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి మనసును నిబ్బరము చేసుకున్నాడు, స్థిరమైన తీర్మానం చేసుకున్నాడు. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. జనవరి 1వ తేదీన చేశారు కొంతమంది తీర్మానాలు. జనవరి 1వ తేదీన సంవత్సరం చెప్పడంలే, నేను 2004వ సంవత్సరం అని చెప్పడంలే, 24 అని చెప్పడంలే. 2023లో కూడా చేశారు జనవరి 1లో, 2022లో కూడా జనవరి 1లో చేశారు. ఏ సంవత్సరం ఏ జనవరి 1వ తేదీన తీర్మానాలు చేశారో ఆ ప్రకారంగా అందరం చేస్తుంటాం. ఏ తీర్మానాలు? పెళ్ళిళ్ళప్పుడు తీర్మానాలు చేశాం, బ్రతుకు పర్యంతము ఇతరుల వల్లక ఈయనకు లోబడి ఈయన ప్రేమించి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఏ తీర్మానాలు? ఆ తీర్మానాల ప్రకారంగా పురుషులు స్త్రీలు నడుచుకుంటే మన కేసులు ఎందుకు అవుతాయి? ఇంట్లో నెమ్మది ఎందుకు ఉండదు? భార్యాభర్తలు ఎందుకు సంతోషంగా ఉండరు? ఇంట్లో ఎందుకు సంతోషం ఉండదు? తీర్మానాలు చేస్తూ ఉన్నాం, అందుకు తగిన జీవితాన్ని అవలంబించడం లేదు. అది నేను చెప్పొచ్చేది. మోషే చేశాడండి తీర్మానం ఒకరోజు. మీరు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చదువుతాను చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానం ముందు దృష్టించెను. మోషే చేసిన తీర్మానం చూడండి. ఫరో కుమార్తె రాకుమార్తె కుమారునిగా అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనే తీర్మానం చేశాడు. ఎంత గొప్ప తీర్మానం అండి! సింహాసనాన్ని వదిలిపెట్టి బానిసలతో కూడా చేరడానికి ఎంత త్యాగం ఉండాలి. ఐగుప్తు దేశంలో మోషే ప్రజలైన ఇజ్రాయేలీలు బానిసలుగా నలిగిపోతూ ఉన్నారు, ప్రాణములు విసిగిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారితో కలిసిపోవాలి. సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజు యొక్క భోగభాగ్యాలు విడిచిపెట్టి మోషే తీర్మానం చేశాడు.
ఈ రాజభోగ భాగ్యాలలో లేదు సంతోషం, దీవెన నాకు. ఈ రాకుమార్తెగా అనిపించుకోవడంలో, రాకుమార్తె కుమారునిగా అనిపించుకోవడంలో నాకు ఆశీర్వాదం లేదు. దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడంలో నాకేముంది? ఆశీర్వాదం ఉంది. మోషే తీర్మానం చేశాడు. తీర్మానం చేసి గమ్ముగైపోయినాడా? మనం జనవరి 1వ తేదీ చేసినట్టుగా అందుకు తగినట్టుగా ఆయన జీవితాన్ని మలుచుకున్నాడు. దేవుని ప్రజలపక్షంగా నిలిచాడు, పోరాడినాడు. చివరికి వారిని వాగ్దాన దేశాన్ని నడిపించాడు. మధ్యలో ఐగుప్తు సేన ఎదుర్కొన్న, ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్న అన్నిటినీ ఆ ఆతంకాలు అధిగమించి ఎట్టకేలకు వారిని వాగ్దాన దేశం నడిపించాడు. అందుకే మోషే నా ఇంటి అంతటిలో నమ్మకస్తుడిగా దేవుడి చేత చెప్పబడ్డాడు. మోషే చేసిన తీర్మానం మోషేకి దీవెన తెచ్చింది. దావీదు చేసిన తీర్మానం 119వ కీర్తనలో ఆయన జీవితానికి దీవెన తెచ్చింది. అబ్రహాము చేసిన తీర్మానం అబ్రహాముకి దీవెన తెచ్చింది. నోవా చేసిన తీర్మానం నోవాకి తీర్మానం తెచ్చింది. అన్నా చేసిన తీర్మానం ఇక్కడ అన్నాకి దీవెన తెచ్చింది. నాకు ఇక వివాహం అక్కర్లేదు, నాకు ఇక సంసార సౌఖ్యం నాకు అక్కర్లేదు, సంతానం అక్కర్లేదు, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు నా విషయం అన్నీ, నేను మాత్రం ఆయన మందిరములో పరిచర్య చేస్తాను. ఎంత గొప్ప విషయం అండి! దేవుని యొక్క మందిరములో పరిచర్య. ఇంకా మనం కానీ గమనిస్తే మరొక ఆశ్చర్యకరమైన విషయం, ఇవి ఎలాంటి పని చేసి ఉంటుంది అనే దానికి మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37 వచనాలే మళ్ళీ చదువుతున్నాను. మరియు అషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్మ మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగుళ్ళు సేవ చేయొచ్చు ఉండెను. ఈ అన్న అను ఒక స్త్రీ ఏ గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు. యాకోబు యొక్క 12 మంది కుమారులో ఆషేరు ఒకడు. ఆషేరు గోత్రానికి చెందినటువంటి స్త్రీ ఈమె. దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో సేవ చేసేయడానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు అహరోను. ఏ గోత్రికుడు? లేవి గోత్రికుడు. పరిశుద్ధ స్థలములో యాజక విధులు నిర్వర్తించడానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు ఏ గోత్రికులు? యాజకులైన వారు లేవీయులు. ఆవరణములో బలిపీఠముల దగ్గర, ఉపకరణముల దగ్గర మందసం మోయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు ఏ గోత్రికులు? లేవి గోత్రికులు. దేవాలయం అంతా పనులన్నీ చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు లేవి గోత్రికులు. ఈమె ఏ గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు. ఇంకేం పని చేస్తుంటుంది ఈమె? లేవీలకు దేవుడు ఏర్పాటు చేసిన పనిని లేవీలే చేయాలి, వేరొకరు చేయడానికి వీలు లేదు. ఒక సందర్భంలో చేశాడు. బండి మీద మందసం తీసుకుని వస్తూ ఉంటే ఆ మందసాన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడిన లేవీలు మాత్రమే ముట్టాలి, వేరొకరు మంచి ఉద్దేశంతో ముట్టినా చనిపోతారు. బండిలోంచి మందసం వస్తూ ఉంది, మరి బండ మీద బండి పోయేటప్పుడు కొంచెం అది తొట్టింది. ఆ మందసం పడిపోతుంటే బండి నడిపేవాడు చెయ్యి చాపాడు, అడ్డుకున్నాడు. అట్లా మంచి ఉద్దేశమే, అతను చేసేది మంచి పనే. అయితే ఆ మంచి పనికి అతడు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు కాదు కనుక తాకిన వెంటనే ఏమైపోయినాడు? చచ్చిపోయాడు. కాబట్టి యెరూషలేము దేవాలయంలో దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో కానీ, పరిశుద్ధ స్థలంలో కానీ, ఆవరణంలో కానీ పనులన్నీ చేయాలి. ఇక ఆషేరు గోత్రికురాలు ఆ మిగిలిన పనులు చేస్తూ ఉంది. లేవి గోత్రికులు చేయవలసిన పనులు తప్ప మిగిలిన పనులు ఉంటాయి ఆ ఆవరణములో. ఇక శుభ్రపరచడం అయితేనేమి, ఇక ఏమి చేయాలని అంటే మిగిలిపోయిన పనులు. లేవి గోత్రికులు ఎవరు చేయనటువంటి పనులు ఏదైనా మిగిలి ఉంటే ఆ పనులు ఆమె చేస్తూ ఉందన్నమాట. ఆమెకేం ప్రమోషన్ రాలే, సంవత్సరాలు గడుస్తూ ఉంటే.
84 సంవత్సరాలైనా అదే పని. ఆమెకు విసుగు చెందలే. నన్నేమిటి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్లరు, అక్కడ నన్ను పనులు చేయించవచ్చు కదా, 50 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను, ఇంకా అతి పరిశుద్ధ స్థలంలో కూడా నన్ను పంపించవచ్చు కదా, ఏమనుకోలే. దేవుడు తనకు నియమించిన పనిని తాను చేస్తూ ఉన్నది. ఎవరు కూడా ఆటంకపరచడం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు ఏమి కనబరిచాడో, ఏది అనుమతి ఇచ్చాడో ఆ పనిలో మంచి మనసుతో మనం కొనసాగినట్లయితే ఆ పని చేసి మనం దీవించబడతాం. మనలో మంచి మనసు లేకుండా మంచి పనే, దేవుని మందిరంలో మంచి పనే చేస్తాం. మనకు మంచి మనసు ఉండాలిగా. దేవుడే ఈ పని నేను చేస్తున్నట్టుగా చూడాలి, దేవుడే నన్ను దీవించాలి అనే ఉద్దేశం మనలో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు అంటాడు, ఈ చిన్న పిల్లవానికి గ్లాసులు నీళ్లు ఇస్తే వారు తమ ఫలము పోగొట్టుకోరు. ప్రవక్తని ప్రేమించితే ప్రవక్త ఫలము పొందుకుంటారు. బోధకుడిని ప్రేమించితే బోధకుని ఫలం పొందుకుంటారు. మనం ఏ ఉద్దేశంతో మనం పరిచర్య చేస్తామో ఆ రీతిగా మనం ఫలం పొందుకుంటాం. మన బంధువు అని ఆహ్వానించి బిర్యానీ పెట్టాం, బంధువు ఫలం పొందుకుంటాం. ఏందది? బిర్యానీకి బిర్యానీ. వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి పిలుస్తారు, మన బిర్యానీకి వాళ్ళకి బిర్యానీ పెట్టి పంపిస్తారు, అయిపోయింది. బంధువుగా దాన్ని పెళ్ళికి పోయి చదివింపిస్తాము, బంధువు ఫలం పొందుకుంటాం. ఏమిటది? ప్రతిగా చదివింపు. 116 అయితే 116, 1116 అయితే 1116. అప్పుడు రూపాయి విలువ బాగుంటుంది, ఇప్పుడు రూపాయి విలువ పలసబడిపోయి ఉంటుంది, కానీ మాత్రం 116లే. బంధువు అని నీవు ప్రేమించినట్లయితే బంధువు ప్రేమ మనకు కలిగేది అదే. ఒక బోధకుడు అని, ఒక ప్రవక్త అని, ఒక దేవుని విశ్వాసి అని, ఒక దేవుని బిడ్డ అని, ఇది దేవుని మందిరం అని, దేవుని ఆశీర్వాదం రావాలని మనం ఏ చిన్న పని చేసినా వారు తమ ఫలము పోగొట్టుకోరు. నీవు చేసే పని మంచిదే, చేసేటప్పుడు నీ మనసులో మంచి ఉద్దేశం ఉంటే దేవుడు నీకు, వారు వీధుల్లో వందనాలు కోరుకుంటారు, వారు తమ ఫలం పొందుకుంటారు. వందనాలు కోరుకుంటారు, వందనాలు పొందుకుంటారు, అంతే, ఆశీర్వాదం రాదు. దేవుడే నన్ను చూడాలి, దేవుడే నన్ను దీవించాలి అనే తపన మనలో ఉంటే, అందుకే అంటాడు, మీరు రహస్యంగా ఉపవాస ప్రార్థన చేయండి, రహస్యంగా ధర్మం చేయండి, మనుషులు మిమ్మల్ని కొనియాడాలని చూడాలని కాదు అని అంటాడు. చూస్తే చూస్తారు, కానీ మనలో ఆ ఉద్దేశం ఉండకూడదు. దేవుడు చూడాలి, దేవుడు నాకు దీవెన ఇవ్వాలి. ఈ మనసుతో మనం దేవుని మందిరంలో ఏ పని చేసినా నీవు దీవించబడతావు. అన్నా చూడండి, 84 సంవత్సరాలు లేవీలు అందరూ చేసే పనులు పోగా మిగిలిన పని చేస్తూ ఉంది. ఆమె 27వ సంవత్సరంలో మొదలుపెట్టింది, 37 వచ్చింది, 47 వచ్చింది, 57 వచ్చింది, 87 వచ్చింది, 97 వచ్చింది, 107 వచ్చింది, 111 వచ్చింది. విడువక, ఎంత ఓపికండి! ఆ ప్రాయములో కూడా దేవుని మందిరం రావడమే గొప్ప, దేవుని మందిరానికి రావడమే గొప్ప. మేము పిలుస్తామా? 110 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళని చర్చి రావయ్యా అని నేను పిలుస్తానా? పిలవడానికి మనసు వస్తుందా? పిలిస్తే ఏమనుకుంటారు? ఈ పాస్టర్కి అది ఉందా, బుద్ధి ఉందా, బుద్ధి లేదా అని అనుకుంటారు. ఒక పాస్టర్ గారిని 3 రోజులు సభకి పిలిచారంట. 3 రోజులు సభకు పిలిస్తే సంఘ పెద్దలు, ఆ సంఘ కాపురు అందరూ కలిసి మొదటి రోజు సభ చక్కగా నిర్వహించారు. ఆ పాస్టర్ గారు సభ అయిన తర్వాత భోజనం చేస్తూ ఉండగా ఇద్దరు పెద్దల మధ్యలో భోజనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు సంఘ పెద్దలు, ఒక సంఘ పెద్ద బయటని పిలిస్తే సంఘ పెద్ద భోజనం చేశాను లేచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో పాస్టర్ గారికి తెలియదు. ఈ సంఘ పెద్ద భోజనం చేస్తూ వెళ్ళిన సంఘ పెద్ద మరలా తిరిగి వచ్చి భోజనం చేస్తూ, పాస్టర్ గారు రేపు సాయంత్రం 4 గంటలకు మీరు మా ఇంటికి రావాలన్నాడట. మీరు వచ్చి కాసేపు ఉండి నేను చెప్పినప్పుడు ప్రార్థన చేసి మళ్ళీ మీతో పాటు మన ఇద్దరం కలిసి సభలకు వస్తాంలే అన్నాడట. అది ఏం టైం అండి, నాకు కొంచెం హార్డ్గా ఉంటుంది, నేను మీటింగ్కి ప్రిపేర్ అవ్వాలి కదా, కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా,
నేను మీటింగ్ అయిన తర్వాత వస్తాను, లేదంటే ఉదయం వస్తాను అన్నాడట. కాదు నువ్వు సాయంత్రం 4 గంటలకే రావాలి, కరెక్ట్గా 4 కల్లా నువ్వు నా ఇంట్లో వరండాలో ఉండాలి. ఇంకా సంఘ పెద్ద కదా, ఏం చేస్తాడు సరే అన్నాడు అయిష్టంగానే. 4 గంటలకు వెళ్ళాడట, వెళ్ళి ఆడ వరండాలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఈయన భోంచేస్తూ వెళ్ళిన సంఘ పెద్ద కదా ఇంట్లో రమ్మనింది. ఈయన పిలిచిన సంఘ పెద్ద ఉన్నాడే, ఆ సంఘ పెద్ద కరెక్ట్గా 4 గంటలకు వచ్చాడట. వచ్చేసరికి పాస్టర్ గారు ఉండడం చూసి వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు ఉన్నాడు, తర్వాత వద్దామని 10 నిమిషాలు మళ్ళీ ఆయన వచ్చాడట, మళ్ళీ వెళ్ళాడట, మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ వచ్చాడట. ఈయన ఇక్కడే ఉన్నాడంట, ఆయనేమో రాలేక మాట్లాడేదానికి. ఇట్లా 2-3 సార్లు వచ్చి వెళ్ళేసరికి ఈయనకి అనుమానం వచ్చింది పాస్టర్ గారికి. ఏంది ఆ సంఘ పెద్ద ఏమో వచ్చి నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు, ఈ సంఘ పెద్ద ఏమో నన్ను వరండాలో పెట్టి ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు, ఏంటి సంగతి అని వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లవాడిని పిలిచి అడిగితే, ఏం లేదు పాస్టర్ గారు, ఆ సంఘ పెద్ద ఈ సంఘ పెద్దకి వడ్డీకి డబ్బులు ఇచ్చాడు, 4 గంటలకు వస్తాను అని చెప్పాడు నిన్న మీరు భోజనం చేసేటప్పుడు, మీరు కానీ ఉంటే ఈయన సేఫ్ సైడ్ అని చెప్పని మిమ్మల్ని 4 గంటలకు రమ్మన్నాడు, ఇప్పుడు ఆయన వచ్చి అడగలేక వెళ్ళిపోతున్నాడు అంటే పాస్టర్ని ఎందుకు కూడా పిలుస్తారా? మీ అప్పులలో వచ్చి ఇంటికి పిలిచేటప్పుడు అదే టైం నన్ను పిలవబాకండి, నేను వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అప్పులు ఇప్పిస్తా. పాస్టర్ జాషువా అని యూట్యూబ్లో ఉన్నాడు, ఆయన చక్కగా చెబుతాడు జరిగిన విషయం ఇది. ఎందుకు చెప్తున్నానంటే 111 సంవత్సరాల ప్రాయంలో కూడా ఆమె వస్తూ ఉంది. ఇక్కడ యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ లేవీలు కానీ అడ్డు చెప్పడంలే, అమ్మా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమ్మా, ఈ వయసులో నీవు ఇంకా ఎందుకు పని చేస్తావు, నీకు ఏదైనా జరిగితే మాది బాధ్యత అవుతుంది, ఆటంకం చెప్పడంలే. చెప్పి ఉన్నా కూడా ఒప్పుకోదు, చేస్తానే ఉంది. ఆ తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు చేసిందో. కాబట్టి ఈమె చేసిన తీర్మానం ఈమెకి దీవెనకరంగా ఉంది, ఈమె చేసిన పరిచర్య కూడా ఈమెకు దీవెనకరంగా ఉంది. ఆషేరు గోత్రికురాలే, దేవుని మందిరంలో లేవీలందరూ చేయాలనే పనులు వారు చేయగా మిగిలిన పని అది అల్పమైన, అది స్వల్పమైన, అది మురికితో కూడినదైనా ఈమె ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంది. ఇసుగు చెందడం లేదు, దీవించబడింది. ఒక ప్రవక్త్రిగా ఆనాటి సమాజంలో ఒక స్త్రీని ప్రవక్త్రిగా దేవుడు హెచ్చించాడంటే అది చాలా ప్రత్యేకమైన విషయం. కాబట్టి దేవుని మందిరములో పరిచర్య చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడే కాదు, ఏ చర్చికి వెళ్ళినా కూడా ఆ చర్చిలో నీకు ఏది కనబడితే ఒకరు చెప్పక్కర్లే, ఆ పని నువ్వు చెయ్యి అంతే. అది కుర్చీలు తుడుస్తావో చిత్తుగాయతో ఏరతావో, నీకు దేవుడు ఏది అనిపిస్తే అది ఆ పని చేసేయాలంతే, పరిగెత్తుకుని చెయ్యాలి. ఆశీర్వాదం సంపాదించుకునే పని నీకు కనబడిందంటే నీకు పరిగెత్తాలి అంతే, లేదంటే ఇంకొకటి చేస్తాడు, ఇంకోటి ఆశీర్వాదం కొట్టేస్తాడు. అలాంటి ఆశ మనలో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. మనం దేవుని మందిరం శుభ్రంగా ఉండేది కాదు, మనం కాబట్టి ఇంకొకరు ఎవరో ఒకరు చేస్తాడు, దేవుడు తన పని చేయించుకుంటాడు. మనం దీవించబడాలంటే అలాంటి తృష్ణ మనలో ఉండాలి, అలాంటి ఆలోచన మనలో ఉండాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనం అంటున్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మనలో గొప్పవాడు ఎవరు అంటే పరిచర్య చేసేవాడు. పెత్తనం చేసేవాడు గొప్పవాడు కాదు, పరిచర్య చేసేవాడు. యేసు ప్రభు కూడా నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికే వచ్చానన్నాడు. ఆయన పరిచర్య ఆయన చేశాడు. అపోస్తలులు కూడా వారి పరిచర్య వారు చేశారు. దేవుడు వారికి అప్పగించిన పరిచర్యలో వారు చక్కగా కొనసాగినారు, దీవించబడ్డారు. కాబట్టి మన కనుల ఎదుట ఒక పని ఉంది అంటే అది దేవుడికి ఎందుకు కనబరిచాడు, నీవు చేసి ఆశీర్వాదం పొందుకో అని దేవుడు చెప్తున్నట్టు అన్నమాట. ఎవరో చెప్పాలి అక్కర్లే, దేవుని మందిరంలో నీవు దీవించబడాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ప్రతి ఒక్కరూ దేవుని మందిర పరిచర్యలో పాల్గొనాలి. అందుకే నేను కొత్త వారిని కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఎంకరేజ్ చేస్తుంటే ఈ మధ్య కొద్దిమంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే పరిచర్యలో పాలిభాగస్తులు కానీ వారు పెద్దవారు అయిపోతున్నారు. కళ్ళు ఆపరేషన్లు అవుతున్నాయి, మోకాళ్ళు ఆపరేషన్లు అవుతున్నాయి, వయసు ఉడికిపోతూ ఉంది, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది.
వాళ్ళు ఇక రాలేని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితులు వచ్చేసరికి సెకండ్ జనరేషన్ రావాలి, లేదంటే దేవుని మందిర పరిచర్య కుంటుపడుతుంది. ఏ భేదం లేకుండా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను, అందరికీ అవకాశం ఇవ్వడానికి నేను ఆహ్వానిస్తున్నాను. మీకు అందరికీ ప్రేరేపణ కలగడానికి కొన్ని వారాలుగా దేవుని మందిర పరిచర్య గురించినటువంటి వర్తమానాలు తీసుకొస్తున్నాను. ఈ 2024 సంవత్సరం నుంచి మనం అందరము దేవుని మందిర పరిచర్యలో పాల్గొని దీవించబడాలి. రానున్న సంవత్సరాల్లో మనం ఆ సాక్ష్యం చెప్పాలి. ఇదిగో 2024 సంవత్సరంలో నేను మందిర పరిచర్య చేశాను, దేవుడు నన్ను దీవించాడు, ఈ రీతిగా నన్ను దీవించాడు అని మనం దేవుని మందిర పరిచర్యలో దీవించబడినటువంటి సాక్షులముగా మనం ముందు రోజుల్లో ఉండాలి. అలాగే 2వ దినవృత్తాంతుల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నాను చూడండి. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగును జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. రాజు అంతటి వాడే సింహాసనం మీద కూర్చున్న కారణాన్ని వర్ధిల్లలే. ఆయన రాజు అయినా, అధికారం ఉన్నా, సింహాసనం ఉన్నా దేవుని పని చేసి వర్ధిల్లినాడు అంతే. హృదయపూర్వకముగా దేవుని పని చేసి వర్ధిల్లినాడు. దేవుని ఆశీర్వాదం ఎట్లా వస్తుందండి? దేవుని పని హృదయపూర్వకంగా చేస్తేనే వస్తుంది. దేవుని ఆశీర్వాదం లేకుండా మన జీవితాలు ఏమీ సంతోషం ఉండదు. ప్రసంగి 5:18 ఏమంటున్నాడు? కొరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడేది ఏదనగా, ఒకడు దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలం అంతా తన కష్టాజితము చేత క్షేమం అనుభవించడమే. ఇది ఏవాని భాగ్యము, ఇది దేవుని ఆశీర్వాదం వలన కలుగును. దేవుని ఆశీర్వాదం లేకపోతే చూడదగిన జీవితం, కోరదగిన జీవితం దొరకదు మనకు, క్షేమకరమైన జీవితం దొరకదు మనకు. ఆ దేవుని ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే దేవుని పరిచర్యలో మనము మనసారా పాల్గొనాలి. అదే దినవృత్తాంతుల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం నుంచి 23వ అధ్యాయం 27 నుంచి 31 వరకు చదువుతున్నాను. దావీదు తన యొక్క చిరకాల అవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మందిరంలో పరిచర్యకి ఏర్పాటు చేసినటువంటి వారిని గురించినటువంటి వివరాలు ఇవి. దినవృత్తాంతుల 1వ గ్రంథం 23వ అధ్యాయం 27 నుంచి. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీలలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గల వారు ఎంచబడిరి. 20 సంవత్సరాలు పైబడిన వారు ఎంచబడ్డారు. దేనికో చూడండి 28వ వచనం. వీరు అనగా 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎంచబడ్డారు కదా, వారు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వశమునున్న యెహోవా మందిర సేవ కొరకై సాలల్లోనూ గదుల్లోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నప పిండిని పులుసు లేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చు దానిని నానా విధమైన పరిమాణములు గల వాటిని కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యల్లోను పండుగల్లోను యెహోవాకు దహన బలులు అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. దావీదు నియమించాడు పండుగల్లో పాటలు పాడడానికి, మరి పాత్రలు శుద్ధి చేయడానికి, మరి బలులు అర్పించేటప్పుడు వీరు చేయదగిన పనులు చేయడానికి, అహరోను సంతతి చేతి క్రింద వారికి సహాయకులుగా ఉండడానికి దావీదు చేత దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు వీరు. వారందరూ కూడా 20 సంవత్సరాలు పైబడిన వారు. అందుకని అంటాడు, యవన ప్రాయమున నా కాడి మోయట నరునికి మేలు. వృద్ధాప్యంలో మేము చేసే పనికి మాకు వచ్చే ఆశీర్వాదం వేరు, యవన ప్రాయంలో మీరు చేసే పనికి వచ్చే ఆశీర్వాదం వేరు. వృద్ధాప్యంలో మేము 1 గంట చేసే పనిని మీరు 1 గంటలో మేము 2 గంటలు చేసే పని మీరు చేస్తారు. మాకు ఒక వంతు ఆశీర్వాదం వస్తే యవన బిడ్డలు చేసిన పనికి 2 రెట్ల ఆశీర్వాదం వస్తుంది.
అందుకంటాడు యవన ప్రాయమున వారు మీ పూర్ణ బలముతో మీ పూర్ణ హృదయంతో మీరు చేస్తారు. మేము మా పూర్ణ బలంతో చేయలేం, ముక్కాలు బలం పోయింది. కాబట్టి మేము అరకొరగా చేస్తాం, మాకు అరకొరగా ఆశీర్వాదం వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి యవన ప్రాయంలో 20 సంవత్సరాలు పైబడిన వారు ఎక్కడ తిరుగుతున్నారు? అక్కడక్కడ నాకు కనపడి వందనాల పాస్టర్ గారు అంటారు. ఇక్కడ ఎందుకు కనపడరు? ఫోన్ చేసి పిలుచుకోవాలి. దేవుని మందిరంలో కాలక్షేపం చేయండి, దేవుని మందిరంలో కూర్చొని మాట్లాడుకోండి, బైబిల్ విషయాలు మాట్లాడుకోండి, దేవుడి విషయాలు మాట్లాడుకోండి, మీ పాఠ్యాంశాలు మాట్లాడుకోండి, ప్రార్థన చేసుకోండి, సమయం గడపండి, వెళ్ళండి. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ స్నేహితుల ఇళ్లలో బంధువుల ఇళ్లలో 1000 దినాలు గడుపుట కంటే దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట శ్రేష్టం. అందుకు నేను చెబుతున్నాను. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 20:22 యేసు ప్రభుని గురించి ఒక మాట ఉంది. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చెను. కాబట్టి దేవుని మందిర పరిచర్య అనేది ఎంత ఆశీర్వాదకరమో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదం సంపాదించుకునేటటువంటి పనులు మన కన్నులు ఎదుట ఉన్నా, మన చెవులకు వినబడుతూ ఉన్నా నిర్లక్ష్యం. అందుకే మనం దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోలేకపోతూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరంలో మనమందరము దేవుని ఆశీర్వాదం సంపాదించుకోవాలి. దేవుని పనిలో పాలిభాగస్థలం అవ్వాలి. మంచి మనసుతో పాలిభాగస్థలం అవ్వాలి. యథార్థ హృదయంతో పాలిభాగస్థలం అవ్వాలి. దేవుని యొక్క మందిర పరిచర్య చేయడానికి తీర్మానం చేసుకోవాలి. సమూయేలు చేశాడు, దీవించబడ్డాడు. అన్న చేసింది, దీవించబడ్డాడు. కాబట్టి ఇక చివరిగా ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 2:38 ఆమె కూడా అనగా ఆషేరు గోత్రికురాలైన అన్న కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయనను గుచ్చి మాట్లాడుచూ ఉండెను. సిమియోను వచ్చాడు, యేసు ప్రభుని చేతిలోకి తీసుకున్నాడు. నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోలిస్తున్నావని ఆయన కొన్ని వచనాలు చెప్పాడు. ఆ తర్వాత ఈమె అందుకునింది. పరిశుద్ధాత్మ పూర్ణురాలై ప్రాక్త్రి గనుక ఈమె అందుకునింది. ఏమంటుంది ఈమె? ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఏం చెప్తుంది ఈమె? ఎవరిని కొనియాడుతుంది? దేవుణ్ణి కొనియాడుతూ ఉంది. ఇంకా విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతూ ఉండెను. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉంది? ఒక 10 మంది స్త్రీలు దేవుని మందిరంలో కూడుకుంటారు అనుకుందాం. ఒక గంట సేపు పాటలు పాడుకుంటారు, వాక్యం చెప్పుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, భోజనం టైం అవుతుంది. ఇక భోజనానికి కూర్చుంటారు. ఆ వేడివేడి కూరలు, వేడివేడి అన్నం చల్లారిపోతూ ఉంటుంది. ఈగలు వాళ్తాయి కాసేపటికి. వడ్డించే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అది తినేస్తే ఇంకా మళ్ళీ వడ్డించడానికి. కానీ వీళ్ళు ఇంకా చేయి పెట్టరు. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తున్నారు చెప్పండి? మీ నోట్లో ఆడుతూ ఉన్న విషయాలే చెప్పండి. ఏం చేస్తుంటారు? మీకెట తెలుసు? మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు? నాకు తెలుసు. ఏం మాట్లాడుకుంటారు? మీరేమనుకోబాకండి, నేను విన్నా. మీరు మాట్లాడుకునేది నేను వినలా, కానీ మీరు ఏం మాట్లాడుకుంటారట? కొంతమంది మొగుడు గురించి మాట్లాడతారంట. నేను కాబట్టి ఈ మొగుడితో యాగతా ఉండి కూడా కష్టపడి ఏగులాడుతూ ఉండి కూడా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. మీరైతేనా? అబ్బో, మొగుడి మీదనే చెప్పుకునే సాడీలు స్త్రీల సమాజంలో ఎక్కువగా. కొంతమంది వదినా నువ్వు నిజమే, నువ్వు చెప్పేది వదినా, నీ మొగుడు కష్టమే, అవి మామూలే వదినా, మాకందరికి లేవా అంటే నువ్వే కాదు ప్రత్యేకం, మేము కూడా అదే జాబితాలో ఉన్నామని చెప్పుకోడు. మేము కూడా
నువ్వైతే 2 బిడ్డలకి చేయాలి, మేము 6 మంది బిడ్డలకు చేయాలి. ఇంకొంచెం ఆమె కంటే ఏం చెప్పుకోవాలిగా. ఇవన్నీ చెప్పిన తల్లికి ఈగల వాలే, అది చల్లారిపోయా, వడ్డిచ్చేవాళ్ళు గెంటి పట్టుకుని ఎదురు చూస్తూ ఉండేది. 1 గంటకు అయిపోద్ది స్త్రీల సమాజం, ఇంటికి 5 గంటలకు వస్తారు, 10:30కు వస్తారు స్త్రీల సమాజానికి. మొదలు పెడతలకి 11:30, అందరూ వచ్చిన తర్వాత మొదలు పెడదామని 10:30 1 గంటకు అయిపోతుంది. 1 గంటకు అయిపోతుంది స్త్రీల సమాజం, ఇంటికి వచ్చేది 5 గంటలకి. 1 గంట నుంచి 5 గంటల వరకు ఇంటింటి రామాయణం చెప్పుకొని, ఇంటింటి భారతం చెప్పుకొని, అన్నం తింటే ఏమొస్తుంది? కడుపు ఉప్పుతుందా? అన్నం తింటే కడుపు ఉప్పేది ఈ మాటలు కదా. ఈ మాటలు చెప్పుకుంటే ఒక్కొక్కరికి బొజ్జ వచ్చేస్తుంది. అంట నాకు తెలియదు, అంట చాలా దగ్గర విన్నాను, నేను చాలామంది నోట విన్నాను. మరి నా మందిరం స్త్రీల సమాజం అట్లా కాదులే. ఏం బాబు, అట్లా కాదు. నా సంఘంలో స్త్రీలు అట్లా కాదు, మంచి స్త్రీలు. లేదంటే మధ్యాహ్నం మాకు భోజనం, అందుకు చెప్తున్నమాట. కాబట్టి ఈమె 111 సంవత్సరాల ప్రాయంలో కూడా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి కొనియాడెను. 2వ మాట, ఆయనను గురించి మాట్లాడాను. ఈ 2 మాటలు దేవుణ్ణి కొనియాడింది. వదినా, నీ చీర ఎక్కడ కొన్నావు? ఈ నగలు ఎప్పుడు కొన్నావు? ఇది ఎప్పుడు పెట్టుకున్నావు? ఈ చెప్పి కొనియాడడంలే, ఒకరినొకరు కొనియాడడంలే, బట్టలు కొనియాడడంలే, ఆభరణాలు కొనియాడడంలే. నేరుగా వచ్చింది, సమూయేలు చెప్పే మాటలు వినింది, యేసుని చూసింది, దేవుని కొనియాడెను. ఆయన గురించి, యేసుని గురించి మాట్లాడెను. ఎవరైతే విమోచన కొరకు ఎదురు చూస్తున్నారో వారందరితో ఆయనను గురించి మాట్లాడెను. అందుకు ఆమె దీవించబడింది. అన్నా చేసిన తీర్మానం దీవెనకరమైనది, అన్నా చేసిన పరిచర్య దీవెనకరమైనది, అన్నా మాటలు మాట్లాడిన మాటలు దీవెనకరమైన మాటలు. 119వ కీర్తన 130వ వచనం, నీ వాక్యము వెల్లడెగడతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎలాంటి మాటలు ఈ అన్న మాట్లాడుతున్నది? తెలివి లేని వారికి తెలివి కలిగించే మాటలు, దేవుని యొక్క వెలుగుని కలిగించే మాటలు. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంది. అలాంటి మాటలు మాట్లాడితే ఆమెకు దీవెన రాదా? చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు, ప్రభు బల్ల కూడా ఉంది కాబట్టి నేను ముగిస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మన మాటలు ఎలాంటి మాటలుగా ఉంటున్నాయి? మనం ఎక్కడైనా కూడా మనం మాట్లాడే మాటల వలన మనకు ఆశీర్వాదం వస్తుందా, లేక ఉన్న ఆశీర్వాదం పోతుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతిరోజు మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో ఆశీర్వాదమే వస్తూ ఉందా, వచ్చిన ఆశీర్వాదం పోయేటట్టుగా మాట్లాడుతున్నామా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? మనం ఎక్కడెక్కడ కూర్చుంటున్నాం, ఏమేమి మాట్లాడుతున్నాం, దానికి ప్రతిగా మనం పొందుకునేది ఏమిటి? దేవుని మాటలు మాట్లాడండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా సంతుష్టి సహితమైన సంభాషణ చేయండి. అనుకూల వచనమునే మాట్లాడండి, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడండి. నీకు ఆశీర్వాదం రావాలి, వినేవారికి ఆశీర్వాదం రావాలి. ఎప్పుడో రాజకీయాలు మాట్లాడుకోండి కాదనడంలే, సరదాగా మాట్లాడుకోండి కాదనడంలే, 24 గంటలు దేవుని మాట్లాడని చెప్పడంలే, అట్లాగని 24 గంటలే లోక సంబంధమైన మాటలని కూడా చెప్పడంలే. ఎక్కువ సమయం దేవుని మాటల యందు, దేవుని పని యందు, దీవెనలు సంపాదించుకున్నట్టు యందు మన జీవితాలు కొనసాగాలి అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి అన్న ప్రవక్త్రిగా ఆనాటి సమాజంలో హెచ్చించబడింది అని అంటే ఆమె చేసిన తీర్మానం, దానికి తగినట్టుగా ఆమె యొక్క జీవితం ఆమెకు దీవెన తెచ్చింది. 2వది, ఆమె చేసిన పరిచర్యకి తగినట్టుగా ఆమె జీవితాన్ని మలుచుకునింది కనుక ఆ పరిచర్య కూడా ఆమెకు దీవెన తెచ్చింది. 3వది, ఆమె చెప్పిన మాటలు కూడా దీవెనకరమైనవి కనుక ప్రతిగా ఆమె దీవించబడింది. ఆమె తీర్మానం దీవెనకరమైనది, ఆమె పరిచర్య దీవెనకరమైనది, ఆమె మాటలు దీవెనకరమైనవి. కనుకనే ఆమె దేవాలయములో పరిచారకురాలే కానీ దేవుని చేత ఆమె ప్రవక్త్రిగా హెచ్చించబడింది.
గత ఆదివారం చెప్పుకున్నాం, సమూయేలు దేవాలయంలో పరిచర్య చేశాడు. పాలు విడిచిన బిడ్డగా తీసుకుని రాబడ్డాడు, దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. ఆయన 4 విధాల పరిచర్యలో దేవుని చేత హెచ్చించబడ్డాడు. న్యాయాధిపతిగా, యాజకునిగా, ప్రవక్తగా, రాజ్యాంగకర్తగా 4 రకాల పరిచర్యలో అతడు దేవుని చేత హెచ్చించబడ్డాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ చర్చిలోనైనా, ఎక్కడైనా, ఇంటిలోనైనా, బయటనైనా దేవుని మాటలు చెప్పండి, దేవుని పని చేయండి, మంచి తీర్మానాలు చేయండి. ఆ మేరకు మన జీవితాలను మంచి మనసుతో మలుచుకుందాం. రాబోయే దినాల్లో దేవుని చేత మనము బహుగా దీవించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ పాదసన్ని సమీపిస్తున్నాం. మీ వాక్యమైన ఉదక స్నానంతో శుద్ధీకరించారయ్యా. అలాగే మరొకసారి మీ పరిశుద్ధ రక్తంతో మనకు కడగండి ప్రభువా. సమయంలో నీ మందిరంలో పరిచర్య చేసి నీ మందిరంలో తన జీవితాన్ని గడిపాడు ప్రభువా. ఎంతగానో హెచ్చించారు మీరు. అలాగే ఈ యొక్క అన్న అనే ఒక స్త్రీ తన యొక్క జీవితంలో అధిక భాగం నీ మందిరంలో గడిపింది ప్రభువా. ప్రతిగా మీరు ఆమెను ఒక ప్రవక్తగా హెచ్చించారు. మీరు మాకు ఇస్తున్నటువంటి ఆయుష్కాలంలో అధిక సమయం నీ మందిరంలో వెచ్చించి దీవెనకరముగా కొనసాగడానికి మంచి తీర్మానాలు నడిపించండి, పరిచర్యలు నడిపించండి, మీ మాటలు ఇతరులకు అందించడానికి మమ్మల్ని నడిపించండి ప్రభువా. అందుకు ప్రతిగా మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను సమృద్ధిగా దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య